నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్దది, అది అంటే ఊహకు కూడా అందదు. సో అలాంటిది రియల్ ఎస్టేట్లో జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం రియల్ ఎస్టేట్ చేయగలుగుతామా? ఇది సీక్రెట్ అండి. ఓపెన్ ఫారంలో ఎట్లా చెప్తాం? మీరు అడిగితే డబ్బులు ఇచ్చి చెప్పే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఫ్రీగా చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు. ఫ్రీగా వస్తే వాల్యూ ఉండదు. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటేనే వాల్యూ ఉంటుంది. ఏది వేస్తున్నా ఏదైనా ఫ్రీగా ఇస్తే మనకు అచ్చిపడి రాదు అది. సో కాబట్టి మీరు అడిగారు కాబట్టి మన టీవీ ప్రేక్షకుల కోసం చెప్తాను. ఇంకొకసారి అడగండి క్వశ్చన్. సో రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ మనకు మైండ్లో వచ్చేది చీటింగ్. ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ రా అంటే ఇది మనం దోచుకోవడానికి వచ్చాడు. బిల్డర్ కానీ, ఏజెంట్ కానీ, రియల్టర్ కానీ, కన్సల్టెంట్ కానీ ఎవరైతే వాళ్ళు, అది ఒకప్పుడు మాట అండి. ఇప్పుడు టోటల్గా ప్రొఫెషనల్ అయిపోతుంది. ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ టాపిక్ చేశాను. $10 trillion బిజినెస్ బై 2040. అంటే కొన్ని లక్షల కోట్లు, 75 million జాబ్స్ క్రియేట్ అవుతాయి నెక్స్ట్ 10-15 yearsలో. దీన్ని అంటే దీన్ని వర్క్ చేయడానికి అంతమంది ట్రైన్డ్ అయిన ఏజెంట్స్ లేరు. అందుకని మా రియల్ టాక్స్ అనే సంస్థ 150 యూనివర్సిటీలో సర్వే చేసి ఇండియాలో పెద్దగా 1-6 తప్ప పెద్ద యూనివర్సిటీలు లేవు సర్టిఫై. ఇప్పుడు MSc, MCom, BComకి సర్టిఫికెట్లు ఇస్తారు, దీనికి ఎవరు ఇవ్వట్లేదు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వచ్చాక అది రానియట్లేదు. అందులో కూడా 90-95% థియరీయే చెప్తున్నారు. ప్రాక్టికల్ ఇప్పుడు అందరికీ ప్రాక్టికల్ కావాలి. ఎవరైనా రియల్ ఎస్టేట్లో రావాలంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఏ జాబ్కైనా అడుగుతారు. మరి ఎవరు ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది? అందుకని మేము ఏం చేసామంటే అసలు మార్కెట్లో గ్యాప్, నేను CEOగా పనిచేశాను, అడ్వైజర్గా పనిచేశాను, కన్సల్టెంట్గా పనిచేశాను, ఇవన్నీ చూసుకొని గ్యాప్స్ ఐడెంటిఫై చేసాం. నేను CEOగా ఉన్నప్పుడు రియల్టర్గా తీసుకోవాలంటే ఒక ఎక్స్పీరియన్స్ అయితే మన దగ్గర వచ్చి 2-3 సంవత్సరాలు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత రిజల్ట్స్ ఇస్తాడు. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు కాస్టింగ్ ఎవరు పెట్టుకుంటారు? టీ, కాఫీ, కన్వీనియన్స్, పెట్రోల్ ఇవన్నీ ఉండాలి. వర్క్ స్టేషన్ అలొకేషన్ నెలకు 15,000 తీసుకుంటాను బిజినెస్ అంటే. ఆ లెక్కన మనం ఖర్చు పెడితే పోతే ఎట్లా? అందుకని మేము ఏమనుకున్నామంటే ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న పొటెన్షియల్ చూసి, జనరల్గా చాలా ఛానల్స్ చెప్పాను, చిరంజీవి గారికి నచ్చిన పదం ఏంటో తెలుసా? క్షమించు. టాగోర్ సినిమాలో నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. అది నచ్చింది, ఇది నచ్చింది. సో ఇష్టంతో చేస్తే రిజల్ట్స్ ఆసమ్ ఉంటాయి, కష్టంతో చేస్తే రావు. చాలా మంది మోటివేషన్ స్పీచ్లు వింటారు రియల్ ఎస్టేట్లోనూ. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు. యూట్యూబ్లో అన్ఫార్చునేట్ థింగ్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా 2 నెలలోడు మాట్లాడతాడు, 20 నెలలోడు మాట్లాడతాడు, 2 సంవత్సరాలు మాట్లాడతాడు, 10 సంవత్సరాలు మాట్లాడు, 30 సంవత్సరాలు మాట్లాడు. మాట్లాడేదాన్ని చాలా మంది నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన అడుగుతారు, ఏ ఛానల్లో చూసా, ఎందుకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ ముందు 10 వీడియోలు చూసాం సార్, 10 మంది మాట్లాడారు, కానీ మీరు మాట్లాడిన దాంట్లో ఒక కన్సిస్టెన్సీ, ఒక బేసు, ఒక కమాండ్, ఒక గ్రాస్పింగ్ ఉంది. మిగతా వాళ్ళు రాతిగయ్యి బాతిగయ్యి, రూమ్లో మోటివేట్ చేస్తారు, రూమ్ బయట రాగానే పోతుంది. హిందీలో ఒక ప్రాబ్లం ఉంది, రాతిగయ్యి బాతిగయ్యి. సో అది అని చేస్తారు. సో దాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకరోజు నేను ఎక్కడికో నేటివ్ విలేజ్ ప్లేస్కి వెళ్ళాము. ఒక 300 మంది 400 మంది ట్రైన్ చేయడానికి. నేను ఒక 1000 crores MD ఇద్దరు ఫార్చునర్ కార్లు వెళ్తే అక్కడ కొద్ది బ్రేక్ ఉందని టీ కోసం స్వాగత్ హోటల్కి వెళ్దాను. కార్ పార్క్ చేస్తుంటే 2 డాక్టర్లు, RMP డాక్టర్స్ పరిగెట్టుకొని వచ్చారు. వస్తే నేను అనుకుంటా మా MDకి తెలుసు, నేను ఫస్ట్ టైం వెళ్తాను, నాకు తెలియదు అంటే ఆయనకి తెలియదు అన్నారు. దగ్గర పరిగెట్టుకుని ఆవేశపడితే మొబైల్ ఓపెన్ చేస్తే, సార్ మీ వీడియోలు 100 వీడియోలు చూశాను, 30 లక్షలు సంపాదించాను లాస్ట్ 1.5 yearలో, నేను RMP పని మంచి రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన సెమినార్ తీసుకెళ్ళి మాట్లాడించాం ఆయన్ని. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఒక RMP డాక్టర్కి ఎంత 50-100 రూపాయలు పల్లెటూరులో ఎంతకి ఇస్తారు నాకు తెలుసు. అంతకంటే ఎంతమంది పేరెంట్స్ చూస్తే ఎన్ని లక్షలు వస్తుంది అనేది మీకు తెలుసు. సో అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఒక శ్రీరామ్ మన దగ్గర ఒక స్వీట్ షాప్ పక్కన ఉంది. అక్కడ ఒక 80 years ప్లస్ 80-85 years ముసలివిడ 6 feet ఉంది. నేను కూడా కొనడానికి వెళ్ళాను, ఆవిడ కూడా కొనడానికి వచ్చి మన వాళ్ళకి కోసం అమెరికాకి తీసుకెళ్తుంది. కొన్ని హోమ్ మేడ్లో ఉంటాయి. నన్ను చూసి, బాబు నువ్వు డాక్టర్ నంది రామేశ్వరరావా అన్నారు. అవునమ్మా అన్నాను. నన్ను దగ్గరుండి హక్ చేసుకుని, నీ వీడియోలు చాలా బాగుంటాయి, నేను రోజుకో వీడియో చేస్తాను. ఆ స్వీట్ షాప్ ఓనర్ చెప్పింది, మీరు కూడా చూడండి సార్ వీడియోలు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనకి హ్యాపీనెస్ కనిపించింది. మనం ఒకరు చేయాలనుకుంటే డెలివరీ అవుతుంది. సో అది ఎందుకు చెప్తానంటే రియల్ ఎస్టేట్లో పట్టుదల ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, కానీ పేషెన్స్. బేసికల్గా భూమాత పేషెన్స్, ఆకాశమంత ఆశ అని చెప్పాను.
సో రియల్ ఎస్టేట్లో ఉండాలంటే ఇన్వెస్టర్ కానీ బిల్డర్ కానీ ఏజెంట్ కానీ పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఉంటే లాంగ్ టర్మ్, ఇట్ ఈస్ నాట్ 100 మీటర్ పీటీ ఉషా 100 మీటర్ డాష్ కాదు, మ్యారథాన్ అంటారు. అదే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ అంత డబ్బు సంపాదిస్తారు. ఇప్పుడు మన రియల్ ఎస్టేట్లో బిలియనర్స్ ఎవరున్నారంటే రియల్ ఎస్టేట్ లో ఎక్కువ ఉన్నారు. ఇండియాలో 30% ఆఫ్ బిలియనర్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఇండియాలో 30 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఓన్లీ హైదరాబాద్ అలోన్ 30% ఉంది. అంటే ఎంత పెద్ద మాట, 30% అంటే 1/3 ఆఫ్ ది ఆల్మోస్ట్. అందులో నీకు రియల్ ఎస్టేట్ పెద్ద పేర్లు విన్నామంటే వారన్ బుఫెట్, రైట్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, కేపీ సింగర్ డిఎల్ఎఫ్ చైర్మన్, అట్లా అదానీ, అంబానీ, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ లో ఒక సెక్షన్ ఉంది. సో ఎవరైనా ఈ రోజు కోట్లాది మిలియనర్ ఉంటే డెఫినెట్ గా ఎక్కడో దగ్గర రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో భూమిని నమ్ముకున్నాడు ఎవ్వరు ఫెయిల్ అవ్వలేదు. ఎవ్రీబడి సక్సీడెడ్ అంటిల్ అన్లెస్ నువ్వు చెక్ చేసుకోకుండా ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొంటే తప్ప. అదర్వైజ్ రియల్ ఎస్టేట్ లో పాడైపోయినట్టు నీకు తక్కువ ఉంటుంది. అప్రిసియేషన్ కూడా గోల్డ్ రేట్లు ఎక్కువ అవుతాయి, షేర్ మార్కెట్ లో ఎక్కువ అవుతాయి. రియల్ ఎస్టేట్ లో పెరగడం కానీ తగ్గడం అనేది ఉండదు. చూసుకోండి హిస్టరీలో గత 15 సంవత్సరాలుగా, ఇప్పుడు లాస్ట్ 8-7 months బిల్డర్ రియల్ ఎస్టేట్ డమ్మాలి అంటున్నారు. మరి ఎంతమంది బిల్డర్స్ తగ్గించారు రేట్లు? ఎవరైనా బిల్డర్ తెలుసా తగ్గించాడు? ఎందుకు తగ్గిలేదు మరి? సో వాళ్ళ పొటెన్షియల్ రియల్ ఎస్టేట్ 2 నెలలు లేకుంటే 200 ఎక్కువ వస్తుంది అడుగుకి, అది గజానికి. అది పొటెన్షియల్. సో రియల్ ఎస్టేట్లో జీరో ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టక్కర్లేదండి. మీరు వచ్చి మా దగ్గర ట్రైన్ అయ్యి మేము చెప్పినట్టు చేస్తే ఫస్ట్ 2-3 months మీకు టైం పడుతుంది. తర్వాత అండి ఎవ్రీ మంత్ మినిమం 1 to 2 lakhs అరేంజ్ చేసుకునే కెపాసిటీ విసురుబాటు ఉంది. కాకపోతే నేను అన్నట్టు ఈ 3 మీ టైం స్పెండ్ చేయాలి, మీ నెట్వర్క్ వాడాలి, ప్రోడక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్. మీరు ఒక లీడ్ తెస్తే ఆ లీడర్కి అప్పచెప్తాం. కంపెనీలో ఫ్రీలాన్సర్గా కూడా పెట్టిస్తాం ట్రైనింగ్ అయిపోయాక. పెడితే వాళ్ళు ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. మిగతా సైట్ విజిట్ ఎలా చేయాలి అవన్నీ కూడా కంపెనీ 90% చేస్తుంది మీకు. 10% మీరు చేస్తారు, కానీ 90% మీకు ప్రాఫిట్ ఇస్తారు, 10% వాళ్ళు తీసుకుంటారు. తిండి పెడతారు, బ్రోచర్ ఇస్తారు, సైట్ విజిట్ కార్ ఇస్తారు, కస్టమర్తో మాట్లాడతారు, పిచ్చింగ్ చేస్తారు, అబ్జెక్షన్ హ్యాండిల్ చేస్తారు, సేల్ క్లోజ్ చేస్తారు, అడ్వాన్స్ కలెక్ట్ చేస్తారు, సేల్ అగ్రిమెంట్ ఇస్తారు, ప్రాపర్టీ అయిపోయిన దాకా మొత్తం ఇస్తారు. సో ఈ సపోర్ట్ అంతా మీ కంపెనీ టీం చేస్తారు. మీరు చేయాల్సింది, ఇప్పుడు నీకు తెలిసిన మీ తమ్ముడు ఉన్నాడు, మీ తమ్ముడు మార్కెట్లో అందరు తెలియదు కదా, ఆ తమ్ముడు నువ్వు తెచ్చావంటే కాంపిటీషన్ ఉండదు. అదే ఆన్లైన్లో వెళ్ళావు అనుకోండి, మ్యాజిక్ బిక్స్, 99 acres, ఇండియా ప్రాపర్టీ హౌసింగ్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఒకటే లీడ్ 1000 మందికి ఇస్తారు. ఎవరు రిజిస్టర్ చేసిన వాళ్ళు అందరికి ఇస్తారు. క్లోజింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో దీని మీద ఇంకా డౌట్స్ కావాలన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ట్రైనింగ్ తీసుకుంటే డెఫినెట్లీ దే కెన్ డూ వెల్. అండ్ మీ హస్బెండ్ మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడున్న పరిస్థితి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితేనే గడుస్తుంది, లేకపోతే గడవదు. ఓకే సార్, థ్యాంక్ యూ.